వెబ్సైట్ కావచ్చు, లేకపోతే వారు చెప్తున్న ఈ సాంకేతిక అద్భుతము చంద్రశేఖరరావు గారు సొంతంగా కనిపెట్టిందో, లేకపోతే చంద్రశేఖరరావు గారు సొంతంగా మన రాష్ట్రానికి అందించిన గొప్ప వరప్రదాయిని ఏం కాదు అధ్యక్ష. 2010 సంవత్సరంలోనే ఒరిస్సా రాష్ట్రం, మన పక్కనున్న రాష్ట్రం, ఈ ధరణి పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ ధరణి ఈ మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసినో IL&FS సంస్థకు 2010 సంవత్సరంలోనే అక్కడ రిజిస్ట్రేషన్లు చేయడానికి, అక్కడ భూ రికార్డులను పరిశీలించడానికి ఒరిస్సా ప్రభుత్వము నామినేషన్ బేసిస్ మీద వాళ్ళకి టెండర్ ఇచ్చింది అధ్యక్ష. 2019 సంవత్సరంలో చంద్రశేఖరరావు గారు ఏ సంస్థకైతే కట్టబెట్టిండో అదే సంస్థ, అదే యజమానులకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వము 2010 సంవత్సరంలోనే ఈ ధరణి పేరు కూడా మార్చలేదు అధ్యక్ష. నువ్వు ధరణి అన్నావు, వాళ్ళు ఈ ధరణి అన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఈ ధరణి పేరు మీద 2010 సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వం ఆ సంస్థకు అప్పచెప్తే 4 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత కాగ్ ఏం నివేదిక ఇచ్చిందంటే అధ్యక్ష, 2014లో అసలు ఈ ధరణి ఈ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ లోపాలను కాగ్ నివేదిక బయటపెట్టడం కాకుండా ఎలాంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ చేయకుండా వాళ్ళకు నామినేషన్ బేసిస్ మీద ఇవ్వడం మీరు తప్పు. వాళ్ళకి ఎలాంటి అనుభవం లేదు ఇందులో. వాళ్ళకి ఏదైతే ఒరిస్సా ప్రభుత్వం అప్పచెప్పిన బాధ్యత, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డ్స్కు సంబంధించిన బాధ్యత అప్పచెప్పినో వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం లేదు. ఇలాంటి నైపుణ్యం లేని సంస్థకు, లోపభూయిష్టంగా నిర్వహిస్తున్న సంస్థకు మీరు ఇవ్వడం 100% అని తప్పు పట్టడమే కాకుండా ఎన్ఐసి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసికి ఇలాంటి సంస్థల్ని మీరు అసలు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడం తప్పు అని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది అధ్యక్ష 2014లో. ఇక్కడ తమరి ద్వారా నేను తెలంగాణ ప్రజలకు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, చంద్రశేఖరరావు గారు 2018, 2019 ఆ తర్వాత వివిధ సందర్భాలలో మాట్లాడిన మాటలు వారి మెదడునంత రంగరించి ఒక అద్భుతాన్ని, ఒక అమృతాన్ని తీసి అమృతంలో నుంచి సృష్టించిన ధరణి వారి యొక్క ఆలోచన అనేది అయితే చెప్పిండో అది శుద్ధ తప్పు. 2010 సంవత్సరంలోనే IL&FS కంపెనీ ఈ విధానాన్ని ఒరిస్సా ప్రభుత్వానికి చేరవేస్తే ఒరిస్సా ప్రభుత్వం వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తే 4 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత కాగ్ నివేదిక 100% తప్పు పట్టింది. ఈ లోపభూయిష్టమైన ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడని ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తి మీద చంద్రశేఖరరావు గారు రుద్దినరో ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. అంటే ఒక రాష్ట్రము 4 సంవత్సరాలు ఈ ప్రయోగం చేసి ప్రయోగం ద్వారా సత్ఫలిత సాధించకపోను, దీనివల్ల ప్రయోజనం లేదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాగ్, కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ తప్పు పట్టిన తర్వాత కూడా చంద్రశేఖరరావు గారు దీన్ని ఎందుకు తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దిండో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది అధ్యక్ష. ఈ IL&FS కంపెనీ గురించి కొంచెం చర్చించుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి అధ్యక్ష. 2011కి వెళ్ళాలి మనం. 2011లో సత్యం కంప్యూటర్ రిలేటెడ్ మేటాస్ అనే సంస్థ, సత్యం రామలింగరాజు గారు ఆనాడు దేశాన్నే కాదు ప్రపంచాన్నే తప్పుదోవ పట్టించి ప్రపంచం ముందు భారతదేశం యొక్క సంస్థలు మోసాలు చేస్తాయని ఏదైతే కేసు వచ్చిందో 2011 సంవత్సరంలో మన పరువు ప్రతిష్టను మంట గలిపిన సత్యం కంప్యూటర్స్, మేటాస్ ఈ సంస్థలన్నీ కూడా ఆ రోజు రామలింగరాజు గారి కేసులో ఇరుక్కొని జైలుకు పోయి ఆ సంస్థలన్నిటిని కూడా దివాలా తీస పరిస్థితిలో నుంచి ఈ మేటాస్ అనే సంస్థని IL&FS సేకరించింది అధ్యక్ష. సత్యం రామలింగరాజుకు సంబంధించిన సంస్థల్ని IL&FS అనే సంస్థ 2011 సంవత్సరంలో క్రిమినల్ కేసెస్లో ఇరుక్కొని అందులో ఉన్న సంస్థల్ని IL&FS సంస్థ సేకరించింది. సత్యం రామలింగరాజు గారి కుమారుడు తేజరాజు గారికి సంబంధించిన సంస్థలు IL&FS సేకరించి ఆ రోజు వాళ్ళిద్దరికీ ఒక అనుబంధం ఏర్పడ్డది అధ్యక్ష. ఆ అనుబంధంతో కొనసాగింపులో భాగంగా
2018 సంవత్సరంలో IL&FS సంస్థ గాదే శ్రీధర్ రాజుకు సంబంధించిన ఇంకొక సంస్థ వీళ్ళందరూ జాయింట్ వెంచర్ కింద తెలంగాణ రాష్ట్రం ఇద్దామనుకున్న ధరణి పోర్టల్ టెండర్లో భాగస్వామ్యం తీసుకున్నారు అధ్యక్ష. 2018 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అండ్ కంట్రోల్ కోసం 2018లో టెండర్ పిలిచింది అధ్యక్ష. ఈ టెండర్ ప్రక్రియలో భాగంగా IL&FS అదేవిధంగా గాదే శ్రీధరాజ్కు చెందిన ఈసెంట్రిక్ అదేవిధంగా విజన్ ఇన్ఫోటెక్ కంపెనీలు సంయుక్తంగా కాంట్రాక్టు సాధించుకున్నాయి. యువరాజుకు అత్యంత సన్నిహితులు ఎవరో తమరికి తెలుసు అధ్యక్ష. యువరాజు వెనకాల ఉండి ముందల గాదే శ్రీధర్రాజు వెనకాల సత్యం ఆర్ మేటాస్ కంపెనీలను చేపట్టిన IL&FS సంస్థను ముందలబెట్టి టెండర్లో భాగస్వామ్యం చేసి ఆ పని దక్కించుకున్నారు అధ్యక్ష. ఈ 2017 సంవత్సరంలోనే ఈ IL&FS సంస్థ దివాలా తీయడమే కాకుండా క్రిమినల్ కేసులలో వీళ్ళు కూడా ఇరుక్కున్నారు అధ్యక్ష. 2011లో సత్యం కంప్యూటర్స్ కానీ మేటా సంస్థలు కానీ క్రిమినల్ కేసులలో ఇరుక్కొని జైలుకు పోయిన తర్వాత ఆ సంస్థల్ని సేకరించిన IL&FS కూడా 2017లో ఇదే రకమైన కుంభకోణాలలో ఇరుక్కొని ఆ కంపెనీకి సంబంధించిన MD రమేష్ బావా ఆయన జైలుకు పోయిండు, హరిశంకర్ అండ్ వైస్ చైర్మన్ ఈయన జైలుకు పోయిండు, రవి పార్థసారథి మాజీ చైర్మన్ ఆయన జైలుకు పోయిండు, రామ్చంద్ కరుణాకర్ అనే డైరెక్టర్ వీళ్ళందరూ కూడా వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి ఆ కుంభకోణాలు అన్ని కూడా దొరికిపోయి వీళ్ళందరూ జైలుకు పోయినారు అధ్యక్ష. ఇది ఎప్పుడు 2017 సంవత్సరానికే జరిగిపోయింది అధ్యక్ష. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏదైనా ఒక సంస్థ క్రిమినల్ నేరాలలో పాల్గొని ఆర్థిక నేరాలలో పాల్గొని జైలు శిక్షలో లేకపోతే ఆ సంస్థల మీద ఆరోపణలు ఉన్నప్పుడు ఆ సంస్థలను టెండర్లలో పాల్గొనకుండా నిషేధించే విధానం మన రాష్ట్రంలో మన దేశంలో కొనసాగుతుంది. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి ప్రభుత్వము ఈ IL&FSను లేకపోతే ఈసెంట్రిక్ లేదా విజన్ ఇన్ఫోటెక్ ఏదైతే జాయింట్ వెంచర్తో టెండర్ వేసిందో వీళ్ళని నిషేధించలేదు అధ్యక్ష. వీళ్ళకి టెండర్ కట్టబెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,52,00,000 ఎకరాలకు సంబంధించిన లక్షలాది మంది రైతుల యొక్క భూముల వివరాలను రిజిస్ట్రేషన్లు చేయడము, డాక్యుమెంట్లు చేయడము, రికార్డులు మెయింటైన్ చేయడము, అన్ని రకాల బాధ్యతలను కంప్లీట్గా ఈ సంస్థకు అప్పచెప్పారు అధ్యక్ష. ఇక్కడ నుంచే ఇక స్టోరీ మొదలైంది అధ్యక్ష. అసలైన స్టోరీ ఇక్కడ ఉన్నది. టెండర్ తగ్గించుకున్న IL&FS సంస్థ పేరు మార్చింది అధ్యక్ష. టెండర్ అగ్రిమెంట్ అయిన తర్వాత టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని సబ్సిడరీ యూనిట్ కిందకి అగ్రిమెంట్ తీసుకొచ్చారు అధ్యక్ష. టెండర్ పాల్గొన్నప్పుడు ఒక పేరు మీద ఉండి టెండర్లో వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత దాని పేరు మార్చింది అధ్యక్ష. ఒకవేళ పేరు మార్చిన మనుషులకు కూడా చట్టంలో ప్రొవిజన్ ఉంది అధ్యక్ష పేర్లు మార్చుకోవడానికి. ఒకవేళ మన పేరు నచ్చకపోతే కూడా ఒక గెజెట్ నోటిఫికేషన్ నుంచి ఒక విధానంలో ఉంది. కంపెనీస్ యాక్ట్లో కూడా ఒకవేళ సేమ్ కంపెనీ ఒకవేళ పేరు మార్చుకున్నా తప్పలేదు అధ్యక్ష, పేరు మార్చుకోవచ్చు. ఇక్కడ పేరు మార్చుకున్నది అధ్యక్ష. పేరు మార్చుకున్నాకనే తతంగం మొదలైంది అధ్యక్ష. ఈ టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే IL&FS సబ్సిడరీ యూనిట్ పేరు మారిన తర్వాత ఇందులోకి ఫాల్కన్ SG అనే ఒక ఫిలిపిన్ కంపెనీ దీంట్లో 52% ఒకసారి 28/10/2021 99% ఇందులో షేర్స్ మొత్తం ఈ కంపెనీ కొనేసింది అధ్యక్ష. ఫాల్కన్ SG అనే ఫిలిపిన్ కంపెనీ. ఈ కంపెనీ కొన్న తర్వాత ఇది ఇక్కడ ఆగింది అధ్యక్ష, ఆగలే. ఈ ఫాల్కన్ SG కంపెనీ నుంచి ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ సింగపూర్ కంపెనీ ఇందులోకి వచ్చింది అధ్యక్ష. ఈ కంపెనీ అంటే ఏదైతే ఫాల్కన్ SG పేరు మీద 99% ఉందో ఆ 99% షేర్ని ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ అనే సింగపూర్ కంపెనీ దీంట్లోకి వచ్చింది అధ్యక్ష. 1% మిగిలిపోయింది కదా అధ్యక్ష. ఆ 1%
గాదె శ్రీధర్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ 1% అతను కొన్నాడు అధ్యక్ష. 1% ఈ కంపెనీలో షేర్ కొన్న గాదె శ్రీధర్ రాజు ఈ కంపెనీకి సీఈఓగా మారిండు అధ్యక్ష. అంటే యువరాజు గారి మిత్రులు ఏ రకంగా ఇందులోకి తెర వెనుక నుంచి లోపలికి వచ్చి దీన్ని మొత్తం తమ చేతిలోకి ఏ రకంగా తీసుకున్నారో గాదె శ్రీధర్ రాజు గారిని ఈ ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీకి ఓనర్ను అంటే సీఈఓని చేసేసి వ్యవహారం మొత్తం గాదె శ్రీధర్ రాజు చేతికి అప్పచెప్పారు అధ్యక్ష. ఇది ఇక్కడ కూడా ఆగిందా అంటే లేదు అధ్యక్ష. ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న 99% షేర్లని 100% కింద మొత్తం అంటే మొత్తం వాళ్ళకు ఉన్న మొత్తాన్ని మళ్ళీ అమ్మినారు అధ్యక్ష. దాంట్లోకి ఎవరు వచ్చారు అధ్యక్ష? స్పారో ఇన్వెస్ట్మెంట్స్, జీడబ్ల్యూ స్కై ప్రైవేట్ లిమిటెడ్, హిల్ బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు ఒకవైపు వచ్చిండ్రు అధ్యక్ష. అది యజమానులు ఎవరయ్యా అంటే రాహుల్ గోస్వామి, ఆనంద్ కుమార్ వీళ్ళందరు ఓనర్లు అధ్యక్ష. ఈ 3 కంపెనీల నుంచి మళ్ళీ హిల్ బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కొనుక్కున్న కంపెనీ గేట్వే ఫండ్ టు ఎల్పి అనే ఇంకొక సంస్థ వచ్చింది అధ్యక్ష. దాంట్లో నుంచి మళ్ళీ స్పారో ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కొనుక్కున్న దాంట్లో గేట్వే ఫండ్ టు ఎల్ఎల్పి ఇందులోకి వచ్చారు అధ్యక్ష. అంటే అల్లిబిల్లి కంపెనీలు అన్నిటిని పెట్టుకుంటూ ఈ కంపెనీలన్నిటి ద్వారా చివరికి వాళ్ళు ఎక్కడికి చేరింది అధ్యక్ష? ఈ గేట్వే ఫండ్ టు ఎల్ఎల్పి కానీ ఎల్పి కానీ గేట్వే ఈ లొకేషన్స్ ఇవన్నీ ఒక కంపెనీ రాహుల్ గోస్వామి అండ్ ఆనంద్ కుమార్ అనే కంపెనీ కేమెన్ ఐలాండ్స్ అధ్యక్ష. రెండో కంపెనీ గేట్వే ఫండ్ టు లొకేషన్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అధ్యక్ష. ఈ కంపెనీల గురించి మీకు చెప్పాలంటే అధ్యక్ష, ఏదైనా ఈ ప్రపంచంలో ఆర్థిక నేరాలు చేయడానికి ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు అధ్యక్ష. ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఆర్థిక నేరాలకు పాల్పడే కంపెనీలు ఆ దేశానికి ఎట్లా ఫుల్ ప్రూఫ్ ఉంటుంది అధ్యక్ష? ఆ దేశంలోకి పోయి నువ్వు ఏ దేశంలో ఏ నేరం చేసినా ఆ దేశంతో ఎలాంటి ఒప్పందాలు ఉండవు అధ్యక్ష. అతన్ని పట్టించరు, ఆ కంపెనీ వివరాలు చెప్పరు, దానికి ఏం సంబంధించింది ఏం చెప్పరు అధ్యక్ష. అదేవిధంగా ఇందులోకి గాదె శ్రీధర్ రాజు గారు రిలేటెడ్ కంపెనీలు పారాడిమ్ ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సి, అదేవిధంగా క్వాంటెల్లా ఐఎన్సి ఈ 2 అమెరికా కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష. సో ఎక్కడైతే టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్లో బయలుదేరిన మన స్టేట్ అగ్రిమెంటు ఫిలిపిన్ దేశానికి పోయింది, ఫిలిపిన్ దేశాన్ని నుంచి సింగపూర్ దేశానికి పోయింది, సింగపూర్ దేశాన్ని నుంచి మళ్ళీ కేమెన్ ఐలాండ్స్కి పోయింది, తర్వాత వర్జిన్ ఐలాండ్స్కి పోయింది, తర్వాత అమెరికా దేశంలో ఉండే 2 కంపెనీలు. చివరికి ఈ కంపెనీలు ఈ సంస్థలను నిర్వహించే వాళ్ళు ఈ కేమెన్ ఐలాండ్స్లో వర్జిన్ ఐలాండ్స్లో తేలింది అధ్యక్ష. ఈ 2 దేశాలు ఎట్లాంటివి అంటే ప్రపంచంలో ఏ ఆర్థిక నేరం జరిగినా ఆ ఆర్థిక మూలాలు పనామా లీక్స్ కానీ లేకపోతే మీరు ఈ ప్రపంచంలో జరిగిన ఏ పెద్ద ఆర్థిక నేరాన్ని ఎత్తికినా ఆ సంబంధించిన కంపెనీలు ఈ 2 దేశాలలో ఉంటాయి అధ్యక్ష. ఆ దేశాలలో ఉన్న కంపెనీలు ఈరోజు ఈ టెరాసిస్ ఏదైతే ఈ ధరణి ఏదైతే ఉందో ఈ ధరణి మొత్తం ఆ దేశానికి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఎవరో దాని ఓనర్లు అంటే అధ్యక్ష ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న ఓనరు ఏదైతే ఈ సింగపూర్ బేస్డ్ కంపెనీ ఉందో రాహుల్ గోస్వామి, ఈయన సింగపూర్ సిటిజన్, ఆనంద్ కుమార్ ఈయన సింగపూర్ సిటిజన్, లతికాదేవి అమ్మ డాటర్ ఆఫ్ రాధాకృష్ణ పిల్లై సింగపూర్ సిటిజన్ అధ్యక్ష. వీరితో పాటు అధ్యక్ష స్పారో ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఇది సింగపూర్ కంపెనీ అధ్యక్ష. స్పారో ఇన్వెస్ట్మెంట్ ఇది ఈ టోటల్ ఈ ఉండే కంపెనీలు అని కూడా ఇవి సింగపూర్ సంస్థలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష జీడబ్ల్యూ స్కై ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కూడా సింగపూర్దే అధ్యక్ష. జీడబ్ల్యూ సేమ్ వీళ్ళందరూ. తర్వాత పారాడిమ్ ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సి అనేది అమెరికన్ కంపెనీ అధ్యక్ష. అదేవిధంగా హిల్ బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు చెప్పిన కదా అధ్యక్ష, వర్జిన్ ఐలాండ్స్ బ్రిటిష్ అధ్యక్ష. అదేవిధంగా క్వాంటెల్లా ఐఎన్సి అని చెప్పిన కదా అధ్యక్ష, ఇది అమెరికా కంపెనీ అధ్యక్ష. అదేవిధంగా గేట్వే పార్ట్నర్స్ అని చెప్పిన కదా అధ్యక్ష, గేట్వే పార్ట్నర్స్ 2 లిమిటెడ్ అనేది ఉంది కదా అధ్యక్ష, కేమెన్ ఐలాండ్స్ అధ్యక్ష. అంటే ఈ మొత్తం కంపెనీలు ఈ రోజు నిర్వహిస్తున్న గాదె శ్రీధర్ రాజుతో సహా వీళ్ళెవ్వరూ ఈ దేశ పౌరులు కాదు అధ్యక్ష, ఈ రాష్ట్ర పౌరులే కాదు,
ఈ దేశంలో పక్క రాష్ట్ర పౌరులైనా పర్వాలేదు అధ్యక్ష, ఎవ్వరు కూడా ఈరోజు ఈ ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలయ్యి మారుకుంటూ పేర్లు మారుకుంటూ సంస్థలు మారుకుంటూ దేశాలు మారుకుంటూ ఈరోజు కేమెన్ ఐలాండ్స్కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష. ఆ దేశంలో నేరం చేసిన ఎవరు పట్టుకోలేడు, ఆ దేశం ఎవరికి వివరాలు లేదు. ఈరోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాల్పడే దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈరోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఇది ఘనత వహించిన 80,000 పుస్తకాలు చదివిన తన మెదడంతా రంగరించి తయారు చేసిన అమెరికాకి వెళ్ళి ఐటీలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణను ఉద్ధరిద్దామని వచ్చేసిన ద గ్రేట్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారి నేతృత్వంలో పిలిచిన ఈ టెండర్ ఏ సంస్థ పిలిచింది అధ్యక్ష? TSTS, తెలంగాణ స్టేట్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్. అది ఎవరి ఆధ్వర్యంలో? ఐటీ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యవస్థను నిర్వహించడానికి టెండర్ పిలవడానికి TSTSకి ఇస్తే TSTS టెండర్ పిలిచి ఆ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈరోజు వీళ్ళందరూ ఇప్పుడు నేను చదివి వినిపించిన వాళ్ళు గాదే శ్రీధర్ రాజు, రాహుల్ గోస్వామి, ఆనంద్ కుమార్ ఇట్లాంటి విదేశీ పౌరులు విదేశీ సంస్థల చేతుల్లో ఉన్న కంపెనీలో ధరణి పోర్టల్ పెట్టడంతో పూర్తిగా భద్రంగా ఎవరికి తెలియకుండా ఇది ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్కు భూ యజమాని అయిన నాకు మా ఇద్దరికి సంబంధించిన వ్యవహారం అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్లో CCLA దగ్గర నా వివరాలు ఉండాలి. నాకు ఆ సంస్థ రెవెన్యూ శాఖకు మాత్రమే సంబంధం ఇది అధ్యక్ష. నాకు ఇచ్చే పాస్బుక్ అయినా నాకు ఇచ్చే ఏ కాగితమైనా పహానీ అయినా ఏదైనా రెవెన్యూ శాఖలో నిర్వహించి రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రభుత్వ అధికారులకు నాకు మధ్యలో ఉన్న ఒప్పందాన్ని ఈరోజు ఒక డిజిటల్ వెబ్సైట్ను నిర్వహించే నెపం మీద ఈ రాష్ట్రంలో ఉన్న అందరి సమాచారాన్ని తీసుకెళ్ళి 2020 అక్టోబర్ వీరు మొదలుపెట్టింది నా నియోజకవర్గంలో అధ్యక్ష. ఈ ధరణి పోర్టల్ని ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో అక్టోబర్ 29, 2020 నాడు మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్ని మొట్టమొదట చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ధరణికి సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్ నిర్వహణ, మన భూములు, మన లావాదేవీలు, మన భూములకు సంబంధించిన సంపూర్ణ సమాచారము ఈరోజు ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో ఉన్న వ్యక్తులు ఈ దేశ పౌరులుగా వాళ్ళ చేతుల గాదే శ్రీధర్ రాజు చేతిలో, రాహుల్ గోస్వామి చేతిలో, ఆనంద్ కుమార్ చేతిలో, లకితా దేవమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, రెవెన్యూ శాఖకు నాకు సంబంధించిన సమాచారం మా ఇద్దరి మధ్యలోనే ఉండాల్సిన సమాచారము, ఈ సమాచారం అంతా తీసుకెళ్లి ఇతర దేశాలలో ఆర్థిక నేరాలలో ఇరుక్కపోయిన కంపెనీలు IL&FS కానీ లేకపోతే సత్యంతో ఉన్న రిలేషన్ కానీ ఆ కంపెనీలో ఉన్న MDలు, వైస్ చైర్మన్లు లేకపోతే డైరెక్టర్లు అందరూ 2017లోనే ఆర్థిక నేరాలకు పాల్పడి 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలలో పాల్పడి జైళ్లలో ఉన్న సంస్థకు చంద్రశేఖరరావు గారు అప్పచెప్పి ఈ తెలంగాణ రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశాలు దాటిచ్చింది అధ్యక్ష. ఇవాళ డేటా మీకు తెలుసు కదా అధ్యక్ష ఎంత విలువైందో. ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే అధ్యక్ష నా ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి, నా బ్యాంకు ఖాతా ఇవ్వాలి, నా టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇవాళ ఇవన్నీ కూడా ఎన్క్రిప్షన్ అంటే ఒక సీక్రెట్ కోడ్లో ఉండాలి. ఒకవేళ ఆ వెబ్సైట్ నిర్వహించే వాళ్ళు చూడాలనుకున్నా కూడా కనిపించకూడదు అధ్యక్ష. కానీ క్లియర్గా వాళ్ళ దగ్గర డేటా కనిపిస్తుంది అధ్యక్ష. ఈ రోజు ఈ నిర్వహణలో ఈ రాష్ట్రంలో 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్కు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, టెలిఫోన్ నెంబర్ అన్ని వివరాలు ఈ రోజు పూర్తిగా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి ఇతర దేశాలు, దేశ సరిహద్దులు దాటిపోయి ఇతర దేశాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన రెవెన్యూ సమాచారం అని తెలిపోయింది అధ్యక్ష. ఇది ఎంత తీవ్రమైన నేరం అంటే ఈ నేరానికి శిక్ష అనేది ఏ స్థాయిలో విధించాలనో చట్టాలన్నిటిని కూడా చదవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు కల్పించారు అధ్యక్ష. ఈరోజు
ఇంత నమ్మకంగా ఒక ప్రభుత్వం మీద నమ్మకం ఉండి ప్రజలు తమ సంపూర్ణమైన సమాచారాన్ని ప్రభుత్వం దగ్గర పెడితే ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆ నమ్మకాన్ని వమ్ము చేసి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి మోసం చేసి సంపూర్ణ సమాచారాన్ని క్రిమినల్ కేసెస్ ఎదుర్కొంటున్న కంపెనీల చేతులకి సంపూర్ణంగా సమాచారాన్ని బదిలీ చేసిందంటే దీని మీద ఏ రకమైన విచారణ చేయాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి, ప్రతిపక్షాలు అందరూ కూడా ఆలోచించాలి. అధ్యక్ష ఈ కంపెనీలు అన్నిటిని కూడా ఏ ఒక్క కంపెనీ కూడా ఈ దేశంది కాదు అధ్యక్ష. ఇవాళ ఈ సాంకేతిక నైపుణ్యం ధరణియో లేకపోతే ఐలాండ్ అఫేర్స్ కాదు అధ్యక్ష. ఎప్పుడో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ దేశంలోనే ఎన్ఐసి వెబ్ ల్యాండ్ అనే ఒక వెబ్సైట్లో సంపూర్ణమైన ఇట్లాంటి డిజిటల్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఎన్ఐసి దగ్గర సంపూర్ణంగా ఉంది అధ్యక్ష. ఇవాళ గుడ్ గవర్నెన్స్ మన దగ్గర ఉంది అధ్యక్ష. మనం లక్షలాది రాష్ట్రాల దేశాల పరీక్షలు మనం నిర్వహిస్తున్నాం అధ్యక్ష. మరి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న వ్యవస్థ మొత్తం మన ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. మనమే ఇతర దేశాలకు ఆదర్శంగా ఉండేటట్టు, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేటట్టు మనం తీసుకున్న నిర్ణయాలను ఈరోజు పక్కదో పట్టించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసికి కూడా ఇవ్వకుండా గాదె శ్రీధర్ రాజుకు ఈరోజు అప్పచెప్పడం ద్వారా మన సంపూర్ణమైన సమాచారాన్ని ఇతర దేశాలకు పంపించారు అధ్యక్ష. అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష, టెరాసిస్తో మొదలైన ఈ లావాదేవీ టెండర్లో సక్సెస్ అయిన IL&FS సంస్థ నుంచి ఫాల్కన్ ఎడ్జి సింగపూర్ కంపెనీకి ఎట్లా పోయింది, ఫిలిపిన్ కంపెనీకి ఎట్లా పోయింది, అక్కడ నుంచి ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లా పోయింది, అక్కడ నుంచి స్పారో ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లా పోయింది, అక్కడ నుంచి JW స్కై ప్రైవేట్ లిమిటెడ్కి ఎట్లా పోయింది, అక్కడ నుంచి గేట్వే ఫండ్ 2 LPకి ఎట్లా పోయింది, అదేవిధంగా హిల్బ్రూక్ ఇన్వెస్ట్మెంట్ సంస్థకి ఎట్లా పోయింది, అదేవిధంగా పారాడిమ్ ఇన్నోవేషన్స్ LLCకి ఎట్లా పోయింది, అదేవిధంగా క్వాంటెల్ INCకి ఎట్లా పోయింది. ఇవన్నీ సంస్థలు టాక్స్ 7 కంట్రీస్ అయిన ఈరోజు కేమెన్ ఐలాండ్స్ కానీ లేకపోతే బ్రిటిష్ ఐలాండ్స్ కానీ ఈ సమాచారం చేరిన తర్వాత ఇంకా అద్భుతమైన ఎన్నికల ముందు చంద్రశేఖరరావు గారు వాదించడమే కాకుండా మేము దీన్ని మార్పు తీసుకొస్తాము అని చెప్తే మమ్మల్ని అందరినీ కూడా బంగాళాఖాతంలో వేయమని వారు తిట్టిండ్రు అధ్యక్ష. అసలు వారు వంటి కాళ్ళ మీద ఎగురుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోయినా. ఆయన ఎలక్షన్లో ఆయన మేనిఫెస్టో చెప్పుకున్నా, ఆయన ప్రజలకు ఏమైనా చెప్పుకుంటాడు. మా ఎలక్షన్లో మేము ఏం విధి విధానాలతో ప్రజలకు ఒక మంచి పారదర్శకమైన పరిపాలన అందిస్తాం మేము చెప్పినాం. మా మీద కోపము, కారణము, ఆవేశము, వారు ఆవేశంతో ఊగిపోతుంటే ఉపన్యాసాలలో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. కొంత ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిశీలించిన తర్వాత ఎన్ని ప్రభుత్వ భూములు, అది దేవాదాయ భూములు కావచ్చు, లేకపోతే భూదాన్ భూములు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ భూముల యజమానుల పేర్లు మార్చే విషయంలో కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకం, దురాగతం, దుర్మార్గం ఏ స్థాయిలో ఉంది అని అంటే ఇంకా మనం చెప్పలేనంత స్థాయికి ఈరోజు ఇది చేరింది అధ్యక్ష. అందుకే దానికి ఉదాహరణ కింద నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఒక 2-3 ఉదాహరణలు. ఏ చట్టం అయితే ఈ టెండర్ అగ్రిమెంట్ ప్రకారం అధ్యక్ష, ఈ టెరాసిస్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అధ్యక్ష 9.20 అగ్రిమెంట్ క్లాజ్ లో ఉన్నది అధ్యక్ష. ద ఐఏ అంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ should to be the best of his efforts, avoid any change in the organization structure proposed for execution of this contract or replacement of any manpower resource appointed. If the same is however unavoidable, IA shall promptly inform the purchaser in writing and the same shall require subsequent approval by the purchaser. ఇందులో ఇలాంటి మార్పులు చేర్పులు చేయాలన్నా, యజమానులు మారాలన్నా, పనిచేసే స్థలం మారాలన్నా ప్రభుత్వం ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టంగా ఈ అగ్రిమెంట్లో ఉంది. 9.20లో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ రకంగా టాక్స్ 7 కంట్రీస్లో ఉండే సంస్థల్ని ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీల చేతికి మన సమాచారం వెళ్ళింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 9.20.4 సబ్ క్లాజ్లో all manpower resources deployed by the IA అంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అధ్యక్ష for execution of this contract must strictly adhere to the attendance
reporting procedures and make their services available as agreed upon for the entire reporting time period at the purchaser's office location. Purchaser ante ikkada revenue department adhyaksha CCLA. IA ante ఈ రోజు ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నదో లేకపోతే టెరాసిస్ ఉన్నదో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అదే అధ్యక్ష. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ తరఫున గాదె శ్రీధర్ రాజు రిప్రజెంట్ చేస్తాడు. పర్చేజర్ కింద CCLA కమిషనరు యాక్ట్ చేస్తాడు అధ్యక్ష. వీళ్ళు ఎవరినైనా ఇందులోకి తేవాలన్నా పర్చేజర్ దగ్గర అనుమతి తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. వీళ్ళు ఏ పని చేసినా ఈ సాఫ్ట్వేర్లో కూర్చొని మనం జరుగుతున్న ట్రాన్సాక్షన్స్, మనం జరుగుతున్న రిజిస్ట్రేషన్, మనం మెయింటైన్ చేస్తున్న రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా పర్చేజర్ లొకేషన్లో అంటే ప్రభుత్వ ఆఫీసులో ఉండి పని చేయాలి అధ్యక్ష ఈ అగ్రిమెంట్ ప్రకారం. కానీ అదే కాకుండా అధ్యక్ష 9.20.6 the IA shall provide and deploy at the purchaser's office location for carrying out the work. ఈ రెండు సెక్షన్ల ప్రకారము వాళ్ళు చేస్తున్న పని ఈ టెరాసిస్ అనే సంస్థ రెవెన్యూ శాఖకు సంబంధించిన CCLA ఆఫీసులో కూర్చొని పనిచేయాలి అధ్యక్ష. కానీ ఈరోజు అధ్యక్ష అధికారుల నుంచి నాకు అందుతున్న సమాచారం తెలంగాణ